మరిలు గొలుపు మందార వేళ మరిలు గొలుపు మందార హాయ్ పుట్టి దేవత. రాజా వాయిస్ లో ఉంది. నీకు అసలు బుద్ధి ఉందిరా? కాస్త కావాలా? నార్మల్ అన్నపూర్ణమ్మ గారి అమ్మాయితో లవ్ ఆడతావా? ఇండియాలో జరిగే విషయాలు నీకు చాలా తెలివేమో. ఆ అమ్మాయికి నాకు మధ్య లవ్ క్లైమాక్స్ లో ఉంది బాబు. అది బయట, ఇక్కడ నువ్వు నా భార్యవి. అదే నా కర్మ. వచ్చింది. ఏమండి? ఎలా మేనేజ్ చేస్తావు? వచ్చి వెళ్ళు. వస్తున్నా. విక్కు పెట్టుకున్నాడు. నువ్వెందుకు డార్లింగ్ భయపడతావు? నేగా ఒక మడత కాజా వస్తున్నా. హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యు? మీరు? నేనే కొత్తగా శ్రీవారితో పాటు ఇంట్లో అడుగు పెట్టిన సౌభాగ్యవతిని. మీ పేరు? మన యువతి యువకుల్లో ఉండేదే ప్రేమ. బాగుందా? మీకంటే మీ పేరే బాగుంది. తీసుకున్న అమ్మాయితో ఎలా రెచ్చిపోతున్నాడు చూడు. వాడికి నేను పెడతాను కదా పెద్ద లంబం. నువ్వు కొంచెం తప్పుకోకూడలా? హలో యంగ్ గర్ల్, ఐ మిస్టర్ బూందీ బ్రహ్మానందం ఫ్రమ్ అమెరికా. నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నా 4వ భార్య 3వ చెల్లెడు గుర్తుకొస్తోంది. ఎందుకు మావయ్యా? చూడటానికి నేను ముసలి వాళ్ళ కనిపిస్తున్నాను, కానీ చాలా లేతవాణ్ణి. ఈ విషయం తెలుసా నీకు? మా బాబాయి బందర్లో తన 72 ఏట పండంటి బిడ్డన కన్నాడు. నాకెన్ని 62. అవునమ్మా, నీ జుట్టు పట్టు కుచ్చులా ఉంది. షీకాయ షాంపూనా? మా మావయ్య కొంచెం చాదస్తపు మనిషి. అవును, ఏమిటమ్మా నిన్నంతా కొనపడలేదు? పద, నా మంచం మీద పడుకుని నా శోభన కబుర్లు చెబుతాను. నేను కూడా రానా? నాన్న, తన ఆఫీస్ టైం అవుతుంది తెలుసా? ప్రేమ, నువ్వు త్వరగా రెడీ అవు. పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం. సాయంకాలం కలుస్తాను. అలాగే. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? కమాన్ బేబీ, మాట్లాడు. మావయ్య బాయ్. నీ ఎంకమ్మ, అది నా లవ్వురా. నా ముందే దాన్ని పట్టుకుని మూసుకొని ఎంకమ్మ. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు మాకేం తెలుసురా? ఎవరో బోర్డు పెట్టావా? ఇంటికల్లా ఆవిడ కూతురు కదా అని చిన్న టచ్ ఇచ్చాను. రేపు వదిలే, ఎల్లుండి నుంచి సిస్టర్లా చూసుకుంటాను. రేయ్, ఇంకొక్కసారి ఆ అమ్మాయి కేసు కన్నేసి చూసావంటే నీ చేత ముసలాడ వేషం కాదు, కాళ్ళు చేతులు తీయించేసి పర్మనెంట్ గా కుంటోడు వేషం ఇచ్చేస్తాను. కనిపెట్టు. మళ్ళీ తెల్లారిందా నీ ఎంకమ్మ? బలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చనిపోయిన ఆయన మీద గౌరవంతోనే నేను ఇంతకాలం నువ్వు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను. జీవితాంతకాలం నీ వేషాలని భరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకు. నేనేదైనా భరిస్తాను, కానీ నీలాంటి మోసగాళ్ళని వేషగాళ్ళని సహించలేను. పెట్టే ఫోను. ఎవరినాంటి తెలుగులో తిడుతున్నారు? మొన్నాళ్ళేమా నా కర్మ కోసం నిగ్రహం. వరుస కల్లుడవుతాడు కదా అని ఆదరిస్తే దెయ్యంలా పట్టి పీడుస్తున్నాడు. ఇలాంటి దగులుబాజీ వెధవల్ని తిట్టకూడదంటే చెప్పు తీసుకొట్టాలి. అప్పుడే మన స్త్రీ జాతికి గౌరవం. బాగా చెప్పావమ్మా. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? మన స్త్రీ జాతి అన్ని రంగాలను ముందుండాలని పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నారంటే వెళ్ళొస్తాను. రైల్వే ప్లాట్ఫారం మీద టీలమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ చేరి ఇంచిల్ లెక్క నా ప్రాణాలు తినేస్తున్నారు. ఉన్నవాళ్ళలో కొద్ది గొప్ప ఆ శిరేశ్వరరావు గారి బెటర్ గుంటే వాడికేమో దరిద్రం బట్టి బజార్ను పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎప్పుడు వచ్చావు? బతికే ఉన్నాను సార్. మనిషినే, కాళ్ళు కూడా ముందుగా ఉన్నాయి చూడండి. గాడిది గుడ్డు. అవును, నేను ఇంతవరకు పరిశీలించలేదు. అసలు నీ బోడి ముఖానికి అందమే నీ మూతి మీద బొచ్చు, దాని కాస్త గురికి పారేసావు. నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం వచ్చింది నాకు కాదు సార్, నా మీసాలకు పోయే కాలం వచ్చింది, అది పోయింది. అసలు వితౌట్ మీసాలు నేను అందంగా లేదా సార్? ఉన్నావు. క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేకు, నాకు కాలిపోతుంది. పాదులే కడతావో ఇరువులే వేస్తావో 3 రోజుల్లోగా ఆ మీసాలు ఏపుగా పెంచి తీరాలి. లేకపోతే గుర్తుంచుకుని ఉద్యోగం పీకి పారేస్తాను. అసలే ఆ ఆదివారం నుంచి నాకు నీ మీద మండిపోతుంది. ఏ ఆదివారం సార్? నీ బొందల వారం.
రాజా మీకు ఫోన్. హలో సాయంత్రం 5 గంటలకల్లా సంజీవయ్య పార్కుకి వచ్చాయి. నీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే? షూర్. హాయ్. హాయ్. అమ్మయ్యా, మా ప్రొపరేటర్ గారి దగ్గర పర్మిషన్ అడిగి వచ్చేసరికి నా క్రాఫ్ట్ లో ప్రాణం బూట్ లోకి వచ్చింది అనుకో. అవును, ఏమిటి అర్జెంట్ ప్రోగ్రాము? మిమ్మల్ని మాట్లాడుతాను, నిజం చెప్పండి. మీకు ఈ ఊళ్ళో అక్క గాని చెల్లి గాని ఉందా? ఉండుంటే ఇప్పటికి సిస్టర్ సెంటిమెంట్ మొదలయ్యేది కదా. ఎవరు లేరు. అయినా ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, మా ఇంటి మేడ మీద కొత్తగా ఒక ఫ్యామిలీ దిగారు. ఆ అమ్మాయి పేరు ప్రేమ. అచ్చం మీలాగే ఉంది. ఓ ఓ ఓ ప్రేమ, అది అది మర్చిపోయాను. మీరేదో దాస్తున్నారు. ఈ టైంలో సీరియస్ డైలాగ్స్ అయితే బెటర్. స్వప్న, జీవితంలో కొన్ని దాచుకోవాలి, కొన్ని దోచుకోవాలి, కొన్ని పెంచుకోవాలి, కొన్ని తుంచుకోవాలి. అబ్బా, ప్రాస కోసం పాకులాడకుండా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పండి. ఏం చెప్పమంటావు స్వప్న? మా నాన్నగారు బతుకున్న రోజుల్లో ఆయన ఘర్షణ సినిమాలో విజయ్ కుమార్ టైప్ అని నీకు చెప్పానా? ఆయన పెద్దంటి సెటప్ లో నేను కొడుకునైతే, ఆయన చిన్నంటి సెటప్ లో ప్రేమ కూతురు. మా ఇద్దరు అనుబంధం రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి టైప్ లో ఉండాలని నేను అనుకుంటే, మా బావగాడు రాజనాల్లా లేటెస్ట్ సినిమాలో మోహన్ బాబులా విలన్ లా తయారై నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు. స్వప్న, దూరం చేశాడు. అందుకే అందుకే అదున్న చోట నేనుండను, నేనున్న చోట అది ఉండదు, ఉండలేదు కూడా. చెల్లెల్ని ఎంతో ప్రేమగా పెంచుకోవాలన్న నా కోరిక నెరవేరకపోవడంతో ఓ చిన్న పిల్లిని పెంచుకుంటూ దానిలోనే నా చిట్టిదలను చూసుకుంటూ బతుకుతున్నాడు. స్వప్న, బతుకుతున్నాడు. స్వప్న, నా దగ్గర చిల్లర లేదు. నీ దగ్గర ఉంటే ఓ 2 మూరలు మల్లెపూలు తీసుకువెళ్ళి నా జ్ఞాపకార్థంగా నా చెల్లెలకి ఇవ్వు. రాజా, నువ్వెంత మంచివాడివి. నీలాంటి అన్న ప్రతి ఒక్క చెల్లికి ఉంటే దేశంలోని చెల్లెళ్ళందరి జీవితాలు ఎంత బాగుండేవో. చీకటి పడుతోంది, వెళ్ళిరానా? అలాగే. అమ్మయ్యా. పట్టణం రా, ఒకటే పొలం ఉందా? ఉమ్. ఏమిటండి ఇది? తండ్రి కొడుకులు కలిసి సిగరెట్ తాగుతున్నారా? మాదంతా అమెరికన్ స్టైల్ కదా, అందుకే ఇలా చేస్తున్నాం. చాలే ఊరుకోండి. మీరింత పద్ధతులు లేని మనుషులు కాబట్టే ఆ రాజా చెల్లికి దూరం అయ్యాడు. రాజానా? వాడెవడు? మీ ప్రేమకి అన్నయ్య. వాడు నాన్న. నాకంతా తెలుసులేండి. ఇంతకీ ప్రేమేది? స్వప్న, నేను ఇక్కడున్నాను. నీకోసమే వెతుకుతున్నాను. లోపలికి రాకు, నేను స్నానం మధ్యలో ఉన్నాను. ఒంటి మీద నూలు పో కూడా లేదు. చీపాడు. తొందరగా డ్రెస్ చేసుకుందా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగే. అవుట్డోర్ లో ఏదో కొత్తగా చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఇరుక్కుపోయాడు. ఏం చేద్దాం? వాడి కర్మాన వాడు పోతాడు గాని ఆ. మనం ఇంటి ఆవిడికి పంపు కొట్టి తిండి తిందాం. పద ఓకే, పదా. దా నాన్న. హాయ్. అందంగా ఉన్నానా? ఈ అందానికి మరింత అందంగా నీ తల్లో ఈ మల్లెపూలు పెట్టినా ఓ దొమ్మ ఊడిపోతుంది. ఏమిటిది? అదే చీర. తల్లో పూలు పెడితే చీర ఎందుకు ఊడిపోతుంది? నీకింకా పెళ్లి కాలేదు కనుక తెలీదు. మా ఆయనకి పూలను చూస్తే పూనకం వచ్చేస్తుంది. పాడు. ఏ పాడు అంటున్నావంటే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాటే. ఎవరే ఆ మన్మధుడు? మన్మధుడేం కాదులే కాని నా మనసుకి నచ్చినవాడు, మంచివాడు. పేరేమిటో తెలుసా? రాజా. అది మీ అన్నయ్య. ఓ, రాజానా? ఏమిటి, నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా? అవును, షాకే. నువ్వు చెప్పిన మాట వినగానే కరెంటు దెబ్బతిన్న కాకి పిల్లలు అయిపోయాను. విధి ఆడించిన వింత నాటకంలో నేను మా అన్నయ్య
టెలిఫోన్ స్తంభాల్లో దూరం దూరం అయిపోయాం. నాకు పెళ్లి కాకముందు మా అన్నయ్య రోజు స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగలించుకుని గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిప్పేసి చారును ముద్దు పెట్టుకుని డమాలు కోసేవాడు. వాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లే, అందుకే ఆయన గుట్టిగా ఫాలో అవ్వాలని తప్పంతో అలా చేసేవాడు. విడివిడిగానే మీరు ఇంత రెచ్చిపోతున్నారే, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారంటే మేమంతా పాత 60 సినిమా చూసినట్టే. ఇదిగో తల్లో పెట్టుకుంటావో చేతికి చుట్టుకుంటావో నీ ఇష్టం. మీ అన్నయ్య ఇమ్మన్నాడు, తీసుకో. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. ఎప్పటికి దీంతో నీకు 50,000 ఇచ్చారు. వెంటనే నువ్వు నీ మేనత్తని మెప్పించి ఒప్పించి ఆ ఇంటిని నీ పేరుతో రాయించుకుని నాకు అమ్మేయాలి. దాన్ని నేను పడగొట్టి అందులో నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పడగొట్టి కోట్లు సంపాదించాలి. ఇది నా చిరకాల వాంఛ, తెలుసుగా? ఎందుకు తెలియదు బాబాయ్, మా అత్తనంతం చేసైనా సరే ఆ ఇంటిని నీ సొంతం చేయడం నా బాధ్యత. ఇన్నాళ్ళు వదిలించాను, బెదిరించాను, ఇవాళ అటో ఇటో తేల్చేస్తా. నీ అమ్మ కడుపు మారా, పందులు కాసుకునే వాళ్ళగా ఆ కోతలేంట్రా. చూడు, అరిచి నన్ను బెదరగొట్టం కాదు, కరిచి నీ మేనత్తని అదరగొట్టు. ఎలా? అదే అదే